చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిఎన్జి చెత్త వాహనాల ప్రారంభోత్సవం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ పర్మత్, చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కలిసి రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్ సెలవరా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. MRF మటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా డ్రై వేస్ట్ కూడా ట్రీట్ అయిపోతుంది. సో మీకు ఏ విధంగా కూడా అంటే వేస్ట్ ఉండదు, డంప్ యార్డ్ ఉండదు, జీరో ల్యాండ్ ఫిల్ అయిపోతుంది. అది ఆల్రెడీ డీటెయిల్గా చెప్పారు. సో ఇది చాలా ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ డే ఫర్ కుప్పం. ఎమ్మెల్సీ గారు చాలా అంటే క్లియర్గా చెప్పారు దట్ ఇది మాత్రమే ఆనరబుల్ సీఎం సార్ కూడా పీలో ఇంకొక పీ యాడ్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ నుండి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ చేశారు. సో పీపుల్ పార్ట్నర్షిప్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారంటే నేను బయట వెళ్ళాను, అక్కడ కూడా చూస్తే ప్రజలకి అక్కడ ఎందుకు ఇంత క్లీన్ గా ఉంటుంది ఫారిన్ సిటీస్. మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ భయంతో కాదు, నార్మల్ గా అక్కడ పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడ చెత్త వేస్తే ఎమ్మెల్సీ గారు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఆ భయం ఉంది. సివిక్ సెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే మన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మన దేశంకి మనం క్లీన్ గా పెట్టుకోవాలి. ప్రభుత్వం ఒక వరకు చేశారు, ఒక లెవెల్ వరకు చేశారు. ఇది అంటే మన ఆంధ్ర గవర్నమెంట్ అంటే మనం లక్కీగా ఉన్నాము. నేను చెప్తున్నానంటే ఇంత ఈ వరకు ఫెసిలిటీస్ అరేంజ్ చేశాం మన కోసం. ఆటోస్ చేశారు, కాంపాక్టర్ చేశారు, ఐటీసీతో సైన్ చేసి ఐసీ కంపెనీ చేశారు. మన బాధ్యత అంటే ఏంటి, ఆటో వస్తే టైం చెత్త ఇవ్వాలి. ఆటో అంటే నేను ఇప్పుడు నాకు టైం లేదు, ఆటో వచ్చింది నేనంటే ఇప్పుడు అంటే నేను బయట వెళ్ళలేను, టీవీ చూస్తున్నాను అంటే కాదు. ఆటో వచ్చింది బయట వెళ్ళి మీరు చెత్త ఇవ్వండి. షాప్స్ ఉంటే ప్రాపర్ డస్ట్బిన్స్ పెట్టండి.